ప్రజల పక్షాన ప్రజల గొంతుకై ప్రశ్నిస్తున్న తెలంగాణ టీవీకి స్వాగతం. బీహార్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాతృమూర్తి తల్లిపై అనుచిత వ్యాఖ్యలు మాట్లాడడంతో బీజేపీ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం ఆదివారం పాపన్నపేట మండలంలోని సుభాష్ చంద్రబోస్ చౌరస్తాలో బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేశారు. రాహుల్ గాంధీ డౌన్ డౌన్ అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వడ్ల సంతోష్, జిల్లా కార్యవర్గ సభ్యులు బేకొండ రాములు, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు బైండ్ల సత్యనారాయణ, బాగేష్, నరేష్, ఎస్టీ మండల మోర్చా అధ్యక్షులు ప్రకాష్ నాయక్, వడ్ల భాగేష్, పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ముందుగా ఈరోజు నిరసన కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు బైండ్ల సత్యన్న గారికి, మాజీ మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా జిల్లా నాయకులు మన బీకొండ రామన్న గారికి, పాపన్నపేట మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల నుంచి విచ్చేసినటువంటి మన భారతీయ జనతా పార్టీ యుద్ధ నౌకలకు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. అయితే నిన్న బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతిపక్ష నేత కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి మాతృమూర్తి గురించి చేసినటువంటి అసభ్య పదజాలాన్ని వాడి వారు జుగుప్సకరమైనటువంటి విషయాలు చర్చించడం జరిగింది. ఆ యొక్క మాటలకు నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పాపన్నపేట మండలంలో అన్ని పోలింగ్ బూత్ల నుంచి నాయకులు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలందరూ కూడా పాపన్నపేట మండల కేంద్రానికి చేరుకొని రాహుల్ గాంధీ యొక్క దిష్టి బొమ్మను దగ్ధం చేసి మా యొక్క నిరసనను తెలియజేయడం జరుగుతుంది. అయితే విషయానికి వస్తే భారతదేశానికి పట్టినటువంటి శని, దరిద్రము, చీడ పీడ ఏదైనా ఉన్నదంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అవినీతి అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే అవినీతి, ఈ రెండు పర్యాయ పదాల కింద మనం చూస్తూ ఉంటాము. భారత్ మాతాకి. అయితే దేశంలో అధికారం యొక్క పీట దక్కకపోవడం చేత, పిచ్చి చేత మరి ప్రతిపక్ష స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారు మరి చాలా విచ్చలవిడిగా అనుచితంగా ప్రవహిస్తున్న పిచ్చెక్కిన వ్యక్తిలాగా రోజు మన పాపన్నపేట మండల శాఖ తరఫున మన అధ్యక్షుల వారికి, మాజీ అధ్యక్షులు బీకొండ రామన్న గారికి, నా బూత్ అధ్యక్షులు శక్తేంద్ర ఇన్ఛార్జులు పాపన్నపేట బీజేపీ పార్టీ అందరి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఏదైతే నిన్న బీహార్ ఎలక్షన్లల్లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను దేశం మొత్తం చూస్తుంది. అయితే నరేంద్ర మోడీ గురించి వీళ్ళంతా జీర్ణించుకోలేకపోతారు. ఎందుకంటే ఆయన చేసే ఏదైనా సరే వేరే దేశాలన్నేమో ఆయన వైపు చూస్తుంటే వీళ్ళు వంకర బుద్ధి పెట్టుకొని కోతి లెక్క వీళ్ళు లేని దుష్ట ప్రచారాలు చేస్తారు. అసలు బుద్ధి ఉందా రాహుల్ గాంధీ అని అడుగుతున్నా. ఎందుకంటే ఒక మాత అంటే ఎట్లనో మన మోడీ గారి తల్లి అటువంటిది. ఆమె ఇదైన రోజుల్లో కూడా ఏ ఒక్కరు చెప్పకుండా ఆయన భుజాల మీద ఎత్తుకపోయి ఆయన ఒక్కరే సొంతగా ఆ ఉన్న ఆయనకి ఏదైతే ఉన్నారో వాళ్ళతోనే తీసుకుపోయింది. కానీ హంగామా ఆర్భాటాలు చేయలేదు మీ లెక్క. అయితే మీకు ఒకటే సూటిగా అడుగుతున్నాం ఏంటంటే, మోడీ గారిని ఎదిరించే దమ్ము మీకుందా? వాళ్ళ తల్లిని అట్లా అనేది కూడా మీకు మంచిదేనా? గతంలో చూసిర్రు ఆంధ్ర పక్షాన ప్రజల గొంతుకై ప్రశ్నిస్తున్న తెలంగాణ టీవీకి స్వాగతం.